గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 6. జాన్ స్నో పహాడీ ప్రాంతంలో వైల్డ్ లింక్స్ ని వెతుకుతున్నాడు. అతను ఒక స్త్రీని చూస్తాడు. ఆమె పేరు ఇగ్రిత్. అతని సహచరులు ఆమెను చంపమని ఆదేశిస్తే జాన్ నిరాకరిస్తాడు. ఆమెను వాల్కు తీసుకువెళ్లమని నిర్ణయిస్తాడు. థియాన్ గ్రేజాయ్ వింటర్ఫెల్ ని స్వాధీనం చేసుకుంటాడు. బ్రాన్ స్టార్క్ అతనికి లొంగిపోతాడు. థియాన్ అధికారంతో మత్తెక్కి సైనికులతో కైనంగా వ్యవహరిస్తాడు. లూవిన్ మాస్టర్ అతనికి సలహా ఇస్తాడు, కానీ థియాన్ వినడు. కింగ్స్ ల్యాండింగ్ లో సెర్సీ లనిస్టర్ తన కుమార్తె మైర్సెలాను దూరంగా పంపడానికి నిర్ణయిస్తుంది. జాఫ్రీ రాజుగా ఉన్నప్పుడు ఆమె భద్రత గురించి ఆందోళన చెందుతుంది. టైరియన్ లన్నిస్టర్ నగరాన్ని రక్షించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. అరియా స్టార్క్ హార్రెన్ హాల్లో ఉంది. ఆమె జాక్వెన్ హెగర్ అనే వ్యక్తిని కలుస్తుంది. అతను ఆమెకు 3 మరణాలను వాగ్దానం చేస్తాడు. అరియా తన మొదటి ఎంపికను ఎంచుకుంటుంది. దానెరిస్ టార్గెరియన్ క్వార్ట్లో మాయకుల సభను సందర్శిస్తుంది. ఆమె అతిథి హక్కులను కోరుతుంది, కాని తన డ్రాగన్లు దొంగిలించబడతాయి. ఆమె వాటిని వెతకాలని నిర్ణయించుకుంటుంది. ఉత్తరాన రాబ్ స్టార్క్ తన సైన్యాన్ని నడిపిస్తున్నాడు. అతను టాలిసా మాహెగర్ అనే వైద్యురాలిని కలుస్తాడు. వారు ఒకరికొకరు ఆకర్షించబడతారు. క్యాట్లిన్ స్టార్క్ అతనికి కింగ్స్ ల్యాండింగ్లోని తన సోదరిమణులను రక్షించుకోవాలని గుర్తు చేస్తుంది. అందరూ కూడా అధికారం కోసం పోరాడుతున్నారు. నమ్మకానికి, ధైర్యానికి, స్వామిభక్తికి పరీక్షలు ఎదురవుతున్నాయి. వెస్టెరోస్లోని వివిధ ప్రాంతాలలో ప్రజలు జీవించడానికి మరియు గెలవడానికి పోరాడుతున్నారు.